పోద్ది. ఈ వల అయితే నాకు అసలు పనికిరాదు. మీకు కూడా ఈ గొడ్లే అన్న పనికొచ్చే పనికైతే చూసుకొని ఉంచుకోండి. వాళ్ళ ఖర్చు కూడా తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు ఎందుకంటే అసలే రేట్లు కూడా ఎక్కువగా చెప్తున్నారు. రేట్లు కూడా పెరిగిపోయాయి. ఈ విధంగా అనేది కట్ చేయాలి. ఇంకేముంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? మీరు చూస్తుంది సుబ్బు ఫిషింగ్ తెలుగు వర్క్ ఛానల్ అనమాట. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇసురు వల 80% నలిగిందనమాట. అంటే మన పని చేయట్లా వల అనేది కూడా వాటర్ అనేది సరిగ్గా పడట్లేదు అనమాట. దాన్ని అయితే తీసేస్తున్నా. తీసేసే ముందుగా దాంట్లో మనకేం ఉపయోగపడతాయి, ఓకేనా? మళ్ళీ మనం షాపుకు పోవాలి, మొత్తం తెచ్చుకోవాలి అన్నీ. అట్లా కాకుండా కొన్ని ఉపయోగపడతాయి. అవి ఏంటి, ఈ వల్ల ఏమేమి వస్తాయి అనేది మన వీడియో అనమాట. ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి కొంచెం, ఓకేనా? కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోలు, మరెన్నో వీడియోలు తయారు చేయడానికి, వీడియోలు పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తాను అనమాట, ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి, గట్టిగా లైక్ వేసుకోండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే చూసారు కదా, ఇదే అనమాట నా వల అనమాట. ఒకసారి చూడండి, వల నలిగితే ఇలా ఉంటుంది అనమాట. ఇలా అనేది ఉందన్నమాట. వల నలిగితే మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఒకసారి కింద పరిచి చూపెడతాను అనమాట. ఒకసారి చూస్తున్నారు కదా గాయస్, మీరు ఒకసారి అయితే చూడండి. మనం పట్టుకునే దారం కాడి నుంచి ఇక్కడ ఈ రింగు తప్పనిచ్చి కింద వల మొత్తం కూడా లోపల అందారాలు కానీ మొత్తం కానీ పాతబడిపోయినాయి అనమాట. వల కూడా చూడండి, ఇంతకుముందు ఇలా ఉండదు, స్టిఫ్గా కొంచెం బాగుండింది వల. వీటిలో చేపలు పడ్డాయి అనమాట. ఎక్కువగా ఏట అనేది చేశాను అనమాట నేను. చూడండి ఎలా నలిగిపోయిందో, విపరీతంగా నలిగిపోయింది. ముడతలుగా వచ్చేసింది. సక్కంగా అనేది లేదనమాట ఈ వల. చూసారు కదా ఎట్టుందో వల, సక్కంగా అనేది లేదు చూడండి. అందుకని ఈ వల అనేది విప్పదీస్తున్నాను అనమాట. విప్పదీస్తే వీటిల్లో నాకేమేమి పనికి వస్తాయో నేను అవి తీసుకుంటాను అనమాట. మీ దగ్గర వల ఉందనుకో, మీరేం చేస్తారంటే మీ వలని నలిగిన దాన్ని బట్టి మీకు ఏ వస్తువులు ఇందులో మీకు వస్తాయో తీసుకోవటమే అనమాట. నేనైతే ప్రజెంట్ అయితే నా వలకి ఏమేమి వస్తాయో మీకు చూపెడతాను, ఓకేనా? చూస్తానే ఉండండి ఒకసారి. మీరైతే ఈ వలన అయితే చూడండి, నలిగిపోయింది అనమాట. వాళ్ళంతా కూడా నలిగింది, ఓకేనా? విప్పదీసేద్దాం పదండి గాయ్స్. కట్ చేద్దాం వల అయితే. ఫ్రెండ్స్ చూద్దురుకొని ఫస్ట్ అయితే మీరు వల అయితే చూడండి, మొత్తం కూడా నలిగి మొత్తం అంతా కూడా కంతలు అయిపోయింది. ఇక్కడ చూసారనుకో కన్ను, ఇక్కడ చూడండి ఎట్టు వచ్చిందో. కన్ను అనేది కరెక్ట్ లేదనమాట. చేపలు పట్టడం వల్ల ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లా కన్ను అనేది జారింది. అంటే గట్టి వల ఇది. కాకపోతే ఏంటంటే మనం వాడే కొద్దీ వల ఇలా వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ కూడా చూడండి వల ఎంత పెద్ద కంత పడిందో. ఇట్లాంటి కంతలన్నీ ఇదిగో చూడండి ఇట్లా కుట్టేసాను అనమాట. వీటినన్నిటిని ఇలాంటివి చాలా కంతలు అనేవి ఉన్నాయన్నమాట వలలో. ఒకసారి అయితే మీరు చూడండి, ఇగో చూడండి, ఇక్కడైతే కన్ను అయితే ఏకంగా పొలిగేసాను అనమాట. అంత పెద్ద కంత పడింది, కానీ కొన్నాళ్ళు పట్టు వచ్చిందనమాట. ఇక్కడ రావట్లేదు ఎందుకంటే వాటి కూడా పడట్లేదు అనమాట. అయితే దీని మీద నాకు వచ్చిన నష్టమేం లేదు. మొత్తం వాళ్ళంతా ఖర్చు తేలిపోయింది మొత్తానికి, ఓకేనా? వాళ్ళ ఖర్చు తేలిపోయింది. ఇంకా నాకు దీని మీద ఆదాయం వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే చూడండి, నాకు ఆదాయం వచ్చింది. నేను వాడిని పూస కూడా చూడండి, ఎనప పూస అనమాట. చూడండి నేను వాడిన పూస కూడా ఎనప పూస అనమాట. 2 అంగుళాల పూస నేను వాడింది కూడా. ఇప్పుడు దీన్ని ఇప్పదీద్దాం, ఓకేనా? ఇప్పదీసి మనకి ఏమేమి వస్తాయో మీకు చూపెడతా, ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దామంటే అనదారాలు బయటకు వేసేద్దాం, ఓకేనా? అనదారాలు అనేది బయటకు వేద్దాం. ఇంకో విషయం ఏంటంటే చూసారు కదా, ఫారం కూడా దిగిపోయింది. చాన్నాళ్ళు అవుతుంది వలగట్టి. చూడండి, పూసకి ఫారానికి సంబంధం లేదు. ఇట్లా తొర్ర ఉందనుకో చేపలు వెళ్ళిపోతాయి. కుట్టి వీటిని బాగు చేసి మనకు ఇసుకొచ్చేసింది. అందుకని దీన్ని తీస్తున్నాను అనమాట. మీ దగ్గర కూడా ఇలాంటి వల ఉంటే తీసేసుకొని దీంట్లో వస్తువులు అనేవి వల లెక్క అయితే ఈ వల కూడా మనకి కొన్ని గొడ్లు అనేవి పనికి వస్తాయి అనమాట. తీసుకుంటే నాకు ఇక్కడి నుంచి అక్కడ రింగు దాకా నాకు ఈ వల అనేది పనికిరాదనమాట. అంతలాగా వాడేస్తాను వల అనేది, ఓకేనా? కంపల్లో కూడా వేసేస్తాను ఈ వలని, అందుకని తీస్తాను అనమాట, ఓకేనా? చూస్తూనే ఉండండి. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు వలనైతే అంటే తీసేయడానికి కత్తి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మనమైతే ఫస్ట్ బార్ జాయింట్ అనేది చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది బార్ జాయింట్ అనేది. అంటే ఇసురు వాళ్ళకి సైడ్న ఒక బార్ జాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ రింగ్ వరకు బార్ జాయింట్ ఉంటుంది. ఆ బార్ జాయింట్ తీసుకోండి. ఇక్కడే మనకి పోస్ జాయింట్ కూడా ఏడే ఉందన్నమాట, ఓకేనా? చూడండి ఒకసారి మీరు, పోస్ జాయింట్ అనేది కూడా ఏడే ఉందన్నమాట. చూడండి
ఈ పోస్ జాయింట్, బార్ జాయింట్ మొత్తం కూడా వల అనేది మనం తప్పియాలన్నమాట. చూడండి ఫస్ట్ అయితే నేను వల అనేది కోసేస్తున్నాను అనమాట, తెగట్లేదు ఈ చాకు. చూడండి గైస్, కోసేసాను అనమాట. మీరేం బాధపడమాకండి, ఎందుకంటే ఇది మనకు పనికిరాదు. ఓకేనా, తీసేయటమే. ఈ విధంగా అనేది తీసేయాలన్నమాట. ఈ బార్ జాయింట్ అనేది తప్పియాలి ముందు. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా అనమాట వెళ్ళిపోద్ది అనమాట. సింపుల్ అనమాట. చూడండి ఈ విధంగా వెళ్ళిపోద్ది. ఈ వల అయితే నాకు అసలు పనికిరాదు. మీకు కూడా ఈ గొడ్లే అన్న పనికొచ్చే పనికైతే చూసుకొని ఉంచుకోండి, వాళ్ళ ఖర్చు కూడా తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు ఎందుకంటే అసలు రేట్లు కూడా ఎక్కువగా చెప్తున్నారు, రేట్లు కూడా పెరిగిపోయాయి. ఈ విధంగా అనేది కట్ చేయాలి. ఇంకేముంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇట్లా అనమాట. ఇట్లా కట్ చేసుకుంటా పోవాలి. అయిపోయిందనమాట చాలా వాటికి. ఏం లేదు, మొత్తం కట్ చేసుకోవడమే, ఇవాళ పనికిరాదు. చూడండి గాయస్, మనం అయితే కట్ చేసేసాము రింగ్ వరకు. ఇక్కడ దాకా ఉంచండి, రింగుకి ఇటు పైకి పోని మాకండి. ఓకేనా, ఎక్కడ దాకా ఉంచుకోండి అట్లా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రింగ్ ఏరే దానికి కూడా పనికొచ్చిద్ది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వల అనేది మనం తీసుకుందాము. చూడండి, మీకు ఈ దారం కావాలంటే చేయి దారం అనేది ఉపయోగించుకోవచ్చు. ఈ దారం అయితే నాకేం డ్యామేజ్ కొంచెం డ్యామేజ్ అయింది. మీకు వద్దులే, కొత్త వాళ్ళు కట్టుకుంటున్నాం కదా అనుకుంటే కొత్త దారం వేసుకోండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు అన్నదారాలు అనేది తీసేస్తున్నాను అనమాట బయటికి. చాలా సింపుల్ అనమాట అన్నదారాలు తీయటము. సరే, మీరైతే ఇక్కడ రింగ్ దారం కూడా ఉంది, ఈ రింగ్ దారం కూడా తెంచేద్దాము. చూడండి చూడండి రింగ్ దారం కూడా తెంచేసాను అనమాట. తెంచిన తర్వాత చూడండి ఈ విధంగా అనేది తీసేసుకోండి. వాళ్ళ మీద కాలేసి ఇట్లా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అన్నదారాలు మనం సపరేట్ చేసేసాము. వల అయితే ఇదనమాట. చూడండి, అన్నదారాలు కూడా సపరేట్ చేసేసాము. చూడండి, ఓకే, అన్నదారాలు మొత్తం వచ్చేసింది గాయస్. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట వల మొత్తం తీస్తే. చూసారా, ఇవి అన్నదారాలు మొత్తం వచ్చేసాయి. చూడండి, అన్నదారాలు మొత్తం వచ్చేసాయి. ఇవన్నీ మనం తీసేసుకోవాలి, పక్కన పెట్టుకున్నాము. ఈ అన్నదారాలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఎలా అంటారా, నేను ఇట్లా బారు దారాలకు ఉపయోగించట్లేదు. ఇక్కడ మధ్యలో ఈ సైడ్ దారాలు వచ్చినాయి, చూపిస్తాను రండి. ఇక్కడ 3 దారాలు ఉన్నాయి కదా, ఈ 3 దారాలకి ఈ సైడు యువతల సైడ్ అనమాట. చూడండి, 3 దారాల్లో యువతల సైడ్ దారం వీటికి ఉపయోగిస్తాను అనమాట మొక్కల కోసం. ఇట్లా పక్క అన్నదారాలు మొక్కల కోసం ఉపయోగిస్తాను. బారు దారం ఏమో నూలు దారం ఉపయోగిస్తాను. ఆ మొక్కలు ఉపయోగిస్తాను అనమాట. వీటినన్నిటిని అన్నదారాలను కోసేద్దాం. ఓకేనా, ఓకే. చూడండి గాయస్, ఇప్పుడైతే ముందుగా అయితే అన్నదారాలు తీసేయడం కోసం చిక్కు అవుతాయి కాబట్టి అది అక్కడ కట్టుకున్నాను అనమాట. ఇప్పుడులాగే మీరు అలానే చేయండి, చిక్కు అవ్వకోకుండా ఉంటాయి. అక్కడ కట్టుకొని చూసారా, ఇంత టైట్ పెట్టుకున్నాను ఈ విధంగా అనమాట. చూసారు కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది వరుస అందారం వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తాయి. కట్ చేసేసుకోవటమే. ఇక్కడ ఎట్లా కట్ చేస్తామో చూపిస్తాను రండి. మీరు కూడా జాగ్రత్తగా అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఇక్కడైతే చూడండి ముందుగా అయితే తీసుకున్నాను అనమాట పోగు అనేది. ఇక్కడ చూడండి ఇట్లా అనేది కట్ చేసేసేయండి. ఓకేనా, ఒక అందారం అనేది కట్ చేశాను. మీకు మొత్తం క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అనమాట ఇట్లా కట్ చేసేసేయాలి. చూడండి గాయస్, అందరూ అయితే కట్ చేయటం అయితే అయిపోయింది కూడా. నేను వీడియోలో ఎంత అవుతుందని పెద్దగా చూపించలేదు. ఓకేనా, మనకు మెటీరియల్ చూసుకుందాం. ఓకేనా, చూడండి మొత్తం అందారాలను కట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం పూస అనేది చూడండి, ఇటు చూడండి, ఈ పూస అనేది తీసేయాలన్నమాట ఇప్పుడు మనము. ఓకేనా, ఈ పూస అనేది తీసేయాలి ఇప్పుడు. ఓకేనా, తీసేద్దాం అది కూడా. ఓకేనా, ఓకే మరి. ఓకే గైస్, చూస్తున్నారు కదా మీరు పూసలు. చూడండి ఇప్పుడైతే వీటిని కట్ చేద్దాం అనమాట. ఎప్పట్లాగే వాళ్ళు కూడా అట్నే కట్టుకున్నాను, కొవ్వుగా చిక్కుపడకుండా అనమాట. బార్కి కట్టుకొని అది వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చూడండి, ఇంకో విషయం, ఇది ఈ ఆట పూర్తిగా చేసేసి నాకు దీనివల్ల ఆదాయం వచ్చింది. ప్లస్ నేను
దీనికి పెట్టిన ఖర్చు తేలిపోయిందనమాట. మొత్తం దీనికి పెట్టిన ఖర్చు ఎంత అంటే నేను 3,000 పెట్టి ఖర్చు కట్టాను అనమాట. 3,000 పెట్టి ఇప్పుడు 3,000 తీరిపోయింది. వల కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది, అంత రఫ్ అండ్ టఫ్ గుట్ట అనమాట. ఇది వచ్చేసేసి 45 సైజ్ అనమాట. పూస అయితే తీసేద్దామా. ఇందులో వచ్చేసేసి తాడు రాదనమాట. తాడు అవసరం కూడా లేదు మనకి, కొత్త తాడు వేసుకుంటాము. ఏ వాళ్ళకైనా సరే కొత్త తాడు అనేది కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎందుకంటే ఈ తాడు అనేది చాలా నాళ్ళు అవుతుంది కదా, మెత్తకిచ్చింది అనమాట తాడు. అందుకు చూసారు కదా, అట్లా పూసలు అనేది తీసేసుకోవాలి. చూడండి అట్లా అనేది పూసలు అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది పూసలు తీసేయాలన్నమాట. చూడండి మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తాను, ఎందుకంటే చాలా పూసలు ఉన్నాయి అనమాట. తీసేలాగా వీడియోస్ లెంత్ అయిపోద్ది, అందుకని పూసలు మొత్తం తీసి చూపెడతాను. ఓకేనా? ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మొత్తం అయితే ఎప్పుడు తీయటం అయితే జరిగిపోయింది. వాళ్ళంతా కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత మనకేమేమి వచ్చినాయి చూడండి. రింగ్ ఒకటి వచ్చింది, తర్వాత పూసలు వచ్చినాయి అనమాట. చూడండి, తర్వాత వచ్చేసేసి అన్నదారాలు వచ్చినాయి. ఓకేనా? అన్నదారాలు అనేవి వచ్చినాయి అనమాట. ఈ 3 వస్తువులు అనేవి మనకు వచ్చింది. మొత్తానికి 1,500 అనేది సేవ్ అయిందనమాట. నాకు 1,500 అనేవి సేవ్ అయిపోయింది, సగానికి సగం అనమాట. నేను కొనాల్సింది ఏంటంటే ఒక వల, ఓకేనా, అన్నదారాలు మాత్రమే కొనుక్కోవాలి. అన్నదారాలు వచ్చినాయి కానీ అవి కింద స్టెప్పులకి అనమాట ఉపయోగించేది. బోర్ దారాలకు మాత్రం కొత్త దారం వేస్తాను అనమాట. తర్వాత పోస్ దారం అనేది కావాలి, పొళ్ళుగోళ్ళ దారం అదొకటి కావాలి, అంతే మనకు కావాల్సింది. సగానికి సగం తగ్గినాయి అనమాట ఖర్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ గాయస్. ఒకసారి అయితే చూడండి వీడియో, పూసలు చూడండి. చూడండి గాయస్, నేనైతే పూస అయితే తెచ్చుకున్నాను. సీసం అయితే అరిగిపోతుందని ఇదైతే తెచ్చుకున్నాను అనమాట. చూడండి, ఇదనమాట సంగతి. వాళ్ళ కట్ చేసిన తర్వాత ఇగో ఇలా ఉందన్నమాట. వాళ్ళ బోర్కి అయితే ఇలా ఉంటుంది, అట్లా అనమాట. ఓకేనా? బాయ్ గాయస్.